ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అర్జునపురంలో భూమా అఖిలప్రియ అనుచరులు అరాచకం సృష్టించారు. వితంతువును కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అఖిలప్రియ అనుచరులు ఇరుగు పొరుగు వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని కత్తులతో బెదిరించారు. గ్రామస్తులు చుట్టుముట్టడంతో మహిళను వదిలేసి పరారయ్యారు. అఖిలప్రియ అనుచరులు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఆ వితంతువుకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. అఖిలప్రియ అనుచరుడు వితంతువు మాట వినకపోవడంతో ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అఖిలప్రియ వర్గీయులు కిడ్నాప్కు ప్రయత్నించిన 4గురిపై దొర్నిపాడు పిఎస్లో కేసు నమోదైంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్ చెప్పండి. సో ఎవ్రీ రాంగ్ రీజన్కి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పేరు వినిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఆమె అనుచరులు చేసిన పని ఎలా చూడాలి? ప్రస్తుతం వితంతు అని చెప్తున్న మహిళ ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి? అప్డేట్ చెప్పండి. మరి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ యొక్క టీడీపీ నాయకులు పేటరేగిపోతున్న పరిస్థితి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలైతే చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అర్జునాపురం గ్రామంలో వితంతువుని కిడ్నాప్ చేయడానికి ఈ యొక్క అఖిలప్రియ అనుచరులు ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో అక్కడున్న ఈ యొక్క టీడీపీ గుండాలు కత్తులతో వీరంగం సృష్టించిన పరిస్థితి. ఎవరైతే అడ్డుగా వచ్చారో వారిని కత్తితో పొడుస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఆ యొక్క గ్రామానికి చెందిన ఒక వితంతు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి అఖిలప్రియ అనుచరులు ఆమెకు దగ్గర కావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆమెని ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆ టీడీపీ నాయకులైన నరసింహారెడ్డి పట్టుబట్టడం జరిగింది. ఆమె కాదని చేస్తూనే ఆ కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అది కూడా ఆ యొక్క డే టైంలోనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి కత్తులు తీసుకొని అనుచరులతో అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం అయితే చేశారు. తమ వెంట రావాలంటూ బలవంతం చేసిన పరిస్థితి. ఆ యొక్క మహిళ యొక్క కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో వారిని కత్తులు చూపించి భయపడించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా వీధికి తిరుగుబాటు చేయడంతో అక్కడ 4 కూడా పారిపోవడం జరిగింది. ఈ యొక్క దొర్నిపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతుంది అనే భయం అనేది నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎప్పుడు ఈ యొక్క అఖిలప్రియ అనుచరులే ప్రతి విషయంలో కూడా తలదూరుస్తూ ప్రతి విషయంలో కూడా ఇట్లా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారంటూ అక్కడ ప్రజలంతా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది. హరి. ఓకే లోకేష్.